ఆసరా, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య, షాదీ తోఫా ఇలా పలు రకాలైనటువంటి పథకాల ద్వారా మైనార్టీలకు దాదాపుగా 25,000 కోట్ల రూపాయల సంక్షేమం జరిగింది. అదే గత ప్రభుత్వంలో 2,500 కోట్ల సంబంధించి మాత్రమే జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమంలో 10% సంక్షేమమే చంద్రబాబు నాయుడు గారు చేశారు మైనార్టీలకు. ఇక అక్కడితో అయిపోతే ఏదైతే ఒక వారం క్రితం కృష్ణదేవరాయలు గారు ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. మేము రాగానే షాదీ తోఫా ఇస్తాము, షాదీ తోఫా ఇప్పుడు అమలు అవుతా ఉంది, ఆ తర్వాత మైనార్టీ సప్లాన్ అమలు చేస్తామన్నారు. 2014 మేనిఫెస్టోలో మైనార్టీ సప్లాన్ ఇచ్చారు, 2019 మేనిఫెస్టోలో సప్లాన్ ఇచ్చారు. అయినా కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా కూడా నెరవేర్చలేదు. 2014 మేనిఫెస్టోలో 35 హామీలు మైనార్టీల సంక్షేమం కోసం ఇస్తే 3 హామీలు అమలు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయడమే కాకుండా ఇంకా ఎక్కువ ఏదైతే హజ్ తీసేసిన తర్వాత మా మైనార్టీలకు 30,000 బడ్డెన్ పడితే ప్రతి ఏదైతే హజ్కి వెళ్ళడానికి జరిగినటువంటి 30,000 అదనంగా ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఎందుకు భరించింది? ముస్లింలకి చేయాలి, ముస్లింలు అభివృద్ధి చేయాలి, ముస్లింలకు ఇబ్బంది ఉంది, ముస్లింలు పేదరికంలో ఉన్నారని చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే దాంట్లో ఎక్కువ వాడుకున్నది, లబ్ధి పొందింది ముస్లింలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు చాలా దిగువ స్థాయిలో ఉన్నారు, అంటే పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికానికి ఎలా వాళ్ళని అభివృద్ధి చేయాలని ఆలోచనలో వాళ్ళుంటే మేము రంజాన్ తోఫా ఇస్తాము, 350 రూపాయలతో మేము మీకు పండగకి ఇవి ఇస్తాము, దాంతో మీరు పండగ చేసుకొని మీరు ప్రశాంతం పడుకోండి అని చెప్తున్నారు తప్ప మేము మీకు ఎలా ఆర్థిక అభివృద్ధి చేస్తాం అనేది టీడీపీ ప్రభుత్వం చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నర్సాపేట పార్లమెంట్లో మైనార్టీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, ముస్లిం పాపులేషన్. ఇక్కడ ఉన్నటువంటి బీసీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఒక 10 రోజుల క్రితం మన టీడీపీ ఎంపీ అభ్యర్థి గారు ఒక కుక్కతో పోల్చారు, నెల్లూరు నుంచి వచ్చిన కుక్కతో పోల్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెడితే ఒక ఎంపీగా వచ్చి అతను ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచి అతను ఉన్నంతకాలం పదవిని వాడుకొని ఏదైతే ఎన్నికలకు 4 రోజులు ముందు వెళ్ళి విశ్వాసం ఉన్నటువంటి మేము కుక్కలం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము చేస్తాం, ఏదైతే ముస్లింలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఒకసారి ఎవరైనా కానీ ఎవరి ద్వారా లబ్ధి పొందినా కానీ మేము విశ్వాసంగా ఉంటాము, విశ్వాసం లేని కుక్కలు కాబట్టి మీరు పక్క పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నారు అనేది మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఏదైనా కానీ ముస్లింలు ఒక నినాదం మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముస్లింలు ఎన్డీఏ కూటమిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ముస్లింలందరూ కూడా ఏకమై ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమిని ఓడించాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని ఓడించాలి. ఏదైతే సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ముస్లిం ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.